రూరల్ నియోజకవర్గ పరిధిలోని కొండ్లపూడి సంఘం గిరిజన కాలనీ నందు దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన తరగతి గదిని ప్రారంభించిన టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొండ్లపూడి గ్రామానికి ఇప్పటికే 75 లక్షల రూపాయలను అభివృద్ధి పనులకు కేటాయించారు. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో భాగంగా కొండ్లపూడి సంఘం నందు నేను పర్యటించినప్పుడు స్థానిక ప్రజలు విద్యార్థులు స్కూల్ బిల్డింగ్ సమస్యను నా దృష్టికి తీసుకొని వచ్చారు. ప్రభుత్వం ద్వారా స్కూల్ నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి పై అధికారులకు పంపడం జరిగింది. అయితే తాత్కాలికంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సూచనల మేరకు దాతల సహాయ సహకారాలతో తరగతి గదిని త్వరితగతిన నిర్మించి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉంది. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.